భయానికి మీనింగ్ తెలియని రాసులు ఇవే. మీరున్నారా? కొన్ని రాసుల వారు గొడవలకు దూరంగా ఉంటారు. ఎక్కడైనా గొడవ జరుగుతుందంటే అక్కడి నుంచి పారిపోయేందుకు సిద్ధంగా ఉంటారు. అదే సమయంలో మరికొన్ని రాసుల వారు పుట్టుకతోనే యోధులుగా ఉంటారు. కొంతమంది ప్రతి చిన్న విషయానికి భయపడుతూ ఉంటారు. మరికొంతమంది మాత్రం వేటికి భయపడరు. వీరు సవాళ్లను ఎదిరించేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. మేషరాశి వారు పుట్టుకతోనే ధైర్య సాహసాలను కలిగి ఉంటారు. వీరికి అధిపతి కుజుడు. ఎంతటి కష్టమైన పనినైనా సరే వీరు పూర్తి చేయగలరు. దూకుడుగా ఉండటం వీరి స్వభావం. ఈ స్వభావంతోనే కొన్నిసార్లు వీరు అపాయంలో పడే అవకాశం ఉంది. తనకు సంబంధం లేని విషయాల్లో వీరు దూకుడుగా ఉండకుంటే మంచింది. వృషభ రాశి వారు స్వతహాగా చాలా ప్రశాంతంగా ఉండే స్వభావం కలవారు. అనవసరంగా ఇతరుల విషయాల జోలికి వెళ్లరు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే గుణం కలవారు. ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు. దాంతో వీరు చాలా రొమాంటిక్గా ఉంటారు. కాని వీరికి ఇష్టమైన వారి విషయంలో పక్కవారు జోక్యం చేసుకోవడం కాని లేదా తనకు సంబంధించిన విషయాల్లో ఎవరైనా చెడు చేయడానికి ప్రయత్నిస్తే ఉగ్రరూపం దాల్చుతారు. ఆ సమయంలో వీరిని ఆపడం ఎవరి తరం కాదు. వారియర్స్లా పోరాటం చేసి తమ వారిని రక్షించుకోవడంలో వీరు ఎప్పుడూ ముందుంటారు. సింహరాశి వారు ఇతరుల పట్ల ఎంతో ఆప్యాయతతో, దయతో ఉంటారు. అదే సమయంలో ధైర్యవంతులుగా కూడా ఉంటారు. తాము ఆచరించే పనులను విధిగా నిర్వర్తిస్తారు. అలాగే తమ నమ్మకాలను ఎవరైనా ఎగతాళి చేసినా లేక తమకు ఇష్టమైన వారికి చెడు తలపెట్టే పనులు చేసినా వీరు ఊరుకోరు. అయితే వీరికి ఈర్ష్య ఎక్కువగా ఉంటుంది. వృశ్చిక రాశి వారు స్వతహాగా చాలా నెమ్మదిగా ఉంటారు. అలాగే తమ విషయాలను చాలా రహస్యంగా ఉంచుతారు. అయితే ఈ రాశి వారు చాలా ఎమోషనల్. వీరి ఎమోషన్తో ఎవరైనా ఆటలు ఆడే ప్రయత్నం చేస్తే మాత్రం శివతాండవం చేస్తారు. ముఖ్యంగా తమ మనసును గాయం చేసే వారిపై తేలు ఏ విధంగా కాటు వేస్తుందో ఆ విధంగా దెబ్బతీస్తారు. కుంభరాశి వారు నిజాయితీ పరులు. సమాజంలో కనిపించే అన్యాయాన్ని ప్రశ్నించడంలో ఎప్పుడూ ముందుంటారు. తిరుగుబాటు చేయడంలో వీరికి వీరే సాటి. తమ వాళ్లను రక్షించుకోవడానికి ఎంతటి వారితోనైనా సరే పోరాడేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.